వ్యవసాయ విద్యా పరిశోధన విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. 2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు. రాజేంద్ర నగర్లో 2 రోజుల పాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ క్రీడా మైదానంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనలను ప్రారంభించి వివిధ స్టాళ్లను పరిశీలించారు గవర్నర్. The university's alumni have made their mark globally across diverse domains, reflecting its ability to nurture talent that shapes national and international discourses. In the Bhagavad Gita it says, all living beings are sustained by food. Food grows because of rain. Rain is a result of sacrificial acts, and sacrifices arise from prescribed duties. This profound truth underscores the pivotal role of agriculture in sustaining humanity, a role that this university has embraced with unwavering dedication. 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మన నేలకు అనుగుణంగా ఉన్న పంటలు, అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలను రైతులకు అందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. మా సీనన్న వ్యవసాయ శాఖ, అదేవిధంగా గతంలో సమరసింహారెడ్డి గారు, భాస్కరరావు గారు కూడా పనిచేశారు. వాళ్ళందరి యొక్క సూచనలు, సలహాలతోటి ఈనాటి తెలంగాణ రాష్ట్రం కూడా అగ్రభాగాన నిలవటానికి ప్రయత్నం చేస్తుంది. గత కొంతకాలంగా ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ప్రగతిలో ఏదైనా వెనుకబాటు ఉంటే అది మీ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ పూర్వ వైభవాన్ని సమీకరించుకోవాలంటే ఏం చేయాలో ఈ ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి యొక్క కష్టాల ఫలితం, ఈ శ్రమ ఫలితం, ఈ విజ్ఞానాన్ని ఈ రాష్ట్ర రైతాంగానికి అందించి దేశం, రాష్ట్రంలోనూ ఆహార ధాన్యాల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్. తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, నీటిపారుదల సౌకర్యాలు బాగా పెరిగాయన్నారు. అయితే కూరగాయలు, ఉద్యానవన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని, దీన్ని అధిగమించాలని సూచించారు. How many of us are even able to enter chamber of chief minister even if we are DDG or something? So I just this incident points to the factor that he is very comfortable in conducting with the political system, and that is the trait which is very, very important for raising resources, for raising morale of scientists, and to find suitable jobs for graduates who complete their degrees in this university. గతంలో రైతులకి దక్కిన గౌరవం నేడు దక్కడం లేదన్నారు తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయానికి మూలమైన విత్తనాలు 90% ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భూమి, విత్తనం, నీరు, రైతు చెమట వ్యవసాయానికి ఆధారాలన్నారు. మేలి రకమైన విత్తనాన్ని తయారు చేస్తూ దేశానికి అందిస్తున్నారు. కాబట్టి మీ విత్తనాన్ని మొదటి దశగా తెలంగాణలో హైదరాబాద్ మినహాయిస్తే 9 జిల్లాలలో ఒక్కొక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకోండి. అక్కడ ఓ రైతుకి ఇవ్వండి. ఆ రైతు పండించిన ఆ మూల విత్తనం, ఆ విత్తనాన్ని శుద్ధి చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అందించడం వల్ల ఈ మల్టీనేషనల్ కంపెనీలకు మనం పోటీగా నిలబడితేనే వ్యవసాయం మనగలుగుతుంది. అందుకే మీ పాత్ర ఇందులో బాగా ఉంటుంది అనే మాట, విశ్వవిద్యాలయం పాత్ర బాగా ఉంటుంది. మీరు చెప్పిన విద్యను, మీరు అందించిన విద్యను ఫీల్డ్లో అందజేస్తున్న రైతులకు అందరికీ
చాలా బ్రహ్మాండంగా ఉత్పత్తి పెరగాలన్నా, రైతు అప్పటికెళ్ళి బయటపడాలన్నా, రైతు తలెత్తుకొని బతకాలనుకున్నా మా అగ్రికల్చర్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి పిల్లల సేవనే దాని ప్రత్యేకంగా అనుసంధానం అవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నా. శ్రమ కనబడదు. ఏయునే కదా, 5,000 ఎకరాలకు ఒక ఏవు కదా, ఆ ఏయునే మరి గ్రామం తిరిగి ఏ గ్రామంలో ఏ రైతుకు ఏ విత్తనం కావాలి, పంటకు ఏం రోగం వచ్చింది, ఏ మందు చల్లాలి అని చెప్పేటోడు ఎవరు? గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మా విద్యార్థుల యొక్క శ్రమనే దానికి కారణం. గత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శించడం గొప్ప అనుభవమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. విద్య, పరిశోధన, విస్తరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను వ్యవసాయ రంగంలో వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. భూమి ఉంది, నీరుంది, దాని తర్వాత మీరు ఇచ్చే విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విత్తనాలు చక్కటి వంగడాలు రావడానికి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్లు, ఇక్కడ ఉండేటువంటి విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ కారణమైన మాట వారు చెప్పడం జరిగింది. ఈరోజు మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ వచ్చినాయి. కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ తప్పదు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ మనం అడాప్ట్ చేసుకోక ఇవాళ అమెరికా లాంటి దేశం కానీ, యూరోపియన్ దేశాలు కానీ 70-80% జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనే వాళ్ళు అడాప్ట్ చేసుకొని అధిక పంటలు వారు పండించడం జరుగుతూ ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్ విత్తన రాజధానిగా రూపొందిందని జానయ్య తెలిపారు. 60 ఏళ్లలో సుమారు 500 వంగడాలని విడుదల చేశామన్నారు. అదేవిధంగా సుమారు 32,000 మంది గ్రాడ్యుయేట్లు బయటకొచ్చారన్నారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించి వరి విత్తనాలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం గత 60 ఏళ్ళలో రూపొందించిన వరి రకాలు ఇప్పటికీ ఈనాటికి దాదాపు 12 ఇతర రాష్ట్రాలతో కల్టివేట్ చేస్తూ 12 కోట్ల ఎకరాలు మొత్తం భారతదేశంలో వరి సాగులో ఉంటే దాదాపు 3 కోట్ల ఎకరాలు ఈ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి రకాల కింద ఉండటం దిస్ ఇస్ అ గ్రేట్ ప్రైడ్ ఫర్ అస్. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంతో మనందరం అనుకుంటాం హైబ్రిడ్స్ అనగానే ప్రైవేట్ సంస్థలు డెఫినెట్గా కీలక పాత్ర ఉన్నది. కానీ ఈ విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన మొక్కజొన్న హైబ్రిడ్స్ కూడా దాదాపు 10-12% దేశ విస్తీర్ణంలో ఆక్యుపై చేసినాయి. అంటే దిస్ ఇస్ అ రియల్ ప్రౌడ్ ఫర్ అస్. మనం ఒక హైబ్రిడ్స్ ఒక వెరైటీస్నే కాదు, వి ఆల్సో ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఫార్మర్ యాక్సెప్టబుల్ హైబ్రిడ్స్ ఇన్ మేజ్. సో లైక్ వైజ్ దేర్ ఆర్ సెవరల్ కాంట్రిబ్యూషన్స్. వ్యవసాయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రైతులకు మరింత మేలు చేసేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు వక్తలు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.